హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. ధనస్సు రాశి వారికి మే 17 శనివారం రోజున ఒక స్త్రీ మీకు సడన్గా కాల్ చేయబోతుంది. మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనస్సు రాశిగా పరిగణిస్తారు. ఈ ధనస్సు రాశి వారికి మే 17 శనివారం రోజున ఒక స్త్రీ మాత్రం హఠాత్తుగా కాల్ చేయబోతుంది. జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి మే శనివారం రోజున 17వ తేదీన వీరు ఊహించని ఫలితాలు అందుకోబోతున్నారు. గురుగ్రహ మార్పు వలన ధనుస్సు రాశి వారికి ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. వీరి యొక్క గోచార ఫలితాలు కూడా వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ రాశి వారికి పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు అనుకున్న వాళ్లకు సహాయం చేసే విషయంలో ముందుంటారు. ఈ రాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఆధునిక విద్య పట్ల ఆసక్తి, వినూతమైన వ్యాపారాలలో బాగా రాణిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను సంపాదించుకోవటానికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలలో ఈ రాశి వారికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు. ఈ ధనుస్సు రాశి వారు న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అంటే న్యాయం ప్రకారం వీరు మెదులుకుంటారు. ఈ రాశి వారు అవకాశం ఉండి కూడా ఎవరికి హెల్ప్ చేస్తలేరు అన్నటువంటి నిందను మాత్రం ఈ రాశి వారు మోస్తూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లు అయితే శత్రువులు అధికంగా ఉంటారు. అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా అది పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మే 17 శనివారం రోజున సాయంత్రంలోక మీరు ఒక పెద్ద వార్తను అయితే వినబోతున్నారు. ఒక స్త్రీ మీకు హఠాత్తుగా కాల్ చేయబోతుంది. మీ వ్యాపారానికి సంబంధించి ఒక పెద్ద వార్త అయితే మీరు వినబోతున్నారు. ఈ రాశి వారికి ఈరోజు మాత్రం చాలా ఆనందంగా మీరు ఉండబోతున్నారు. ఈ రాశి వారికి ఈ టైంలో వివాహ యోగ సిద్ధించబోతుంది. ఈ రాశి వారు ఈ టైంలో అవసరం అయితేనే మాట్లాడండి. గురుగ్రహ ప్రభావం వల్ల మీకు ఈ టైంలో ధన సంపద మాత్రం పెరగబోతుంది. ధనుస్సు రాశి వారికి గురుగ్రహ మార్పు వలన మీ దశ అనేది తిరగబోతుంది. నక్క తోక తొక్కినట్టే, పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీకు ఉండబోతుంది. ఎందుకంటే మీ గోచార రీత్యా గురుగ్రహం మీకు అనుకూలంగా ఉంది. గురుగ్రహ ప్రభావంతో మీరు ఏ పని మొదలుపెట్టినా మంచి విజయాలను సాధిస్తారు.
ఈ టైంలో మీరు మంచి సక్సెస్ను పొందబోతున్నారు. మీ జీవితానికి సంబంధించి ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది. ఈ రాశి వారు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే మంచి ఫలితాలను అయితే పొందుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనుకుంటున్నా లేదా మొదలు పెట్టాలనుకుంటే ఇది మంచి టైం. ఖచ్చితంగా విశేషంగా మీకు లాభాలు వస్తాయి. ధనుస్సు రాశి వారు వృత్తి వ్యాపారంలో మంచి గుర్తింపు అనేది ఈ టైంలో మీకు ఖచ్చితంగా వస్తుంది. ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో మీరు ఈరోజు ఆనందంగా గడపబోతున్నారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఒక స్త్రీ మాత్రం హఠాత్తుగా కాల్ చేయబోతుంది. ఆ స్త్రీ ఎవరు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక స్త్రీ మీకు హఠాత్తుగా ఫోన్ చేయబోతుంది. ఫోన్ ద్వారా మీరైతే శుభవార్తను మీరు వినబోతున్నారు. ఒక స్త్రీ మీకు శుభవార్త చెప్పబోతుంది. ఆమె మీకు సంబంధించి మీ వృత్తిపరంగా లేదా మీ వ్యాపార పరంగా కానీ ఏదో విధంగా ఒక స్త్రీ మీకు కాల్ చేయబోతుంది. ఫోన్ కాల్ ద్వారా శుభవార్త మీకు చెప్పబోతుంది. ఆ స్త్రీ ద్వారా మీ ఫోన్ కాల్ మీకు రాబోతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు చాలా ఉత్సాహమైన చాలా ఆనందకరమైన వాతావరణం అనేది మీలో ఏర్పడబోతుంది. ఆ స్త్రీ మీకు కాల్ చేయబోతుంది. ఒక శుభవార్త మీకు అందబోతుంది. ఈ టైంలో మీకు ఆనందానికి అవధులు అనేవి ఉండదు. ఉత్సాహం అనేది మీలో ఎక్కువైపోతుంది. ఆ స్త్రీ మీ వ్యాపారానికి సంబంధించి ఒక పెద్ద వార్త మీకు చెప్పబోతుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, ఆ స్త్రీ మీ యొక్క స్నేహితురాలు కావచ్చు లేదా మీ యొక్క బంధువులకు సంబంధించి స్త్రీ కావచ్చు, లేదంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళలో ఒక్కరు కావచ్చు. ఆ స్త్రీ ద్వారా మీ జీవితానికి సంబంధించి చాలా రోజుల నుండి మీరు ఎదురు చూస్తున్న విషయాన్ని, మీరు వినాలనుకున్న విషయాన్ని, మీ యొక్క పెద్ద కోరికను ఈ టైంలో మాత్రం ఫోన్ కాల్ ద్వారా మీరు వినబోతున్నారు. మీకు మంచి శుభవార్తనే. అది మీ వ్యాపారానికి సంబంధించి లేదా మీ వృత్తిపరంగా ఏదైనా విషయానికి సంబంధించి మాత్రం ఆమె మీకు ఒక శుభవార్తనైతే చెప్పబోతుంది. ఫోన్ కాల్ ద్వారా ఆ స్త్రీ మాత్రం మీకు చెప్పబోతుంది. ఇది మీకు మంచి గుడ్ న్యూస్గా ఉండబోతుంది. మీ కోరిక కూడా ఈ టైంలో తీరబోతుంది. మీ యొక్క పెద్ద కోరిక ఫోన్ కాల్ ద్వారా తీరబోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి గురుగ్రహ మార్పు వల్ల మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. వీరి గోచార ఫలితాలు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. మట్టి పట్టుకున్న మాణిక్యం అన్నట్టు ఉండబోతుంది. ఎందుకంటే గురుగ్రహ ప్రభావం ధన సంపద బాగా కలిసి వస్తుంది. ఈ టైంలో మీకు వివాహ యోగ సిద్ధి కూడా మీకు కనబడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం కుదిరే అవకాశం కనిపిస్తుంది. ఈ టైంలో ధనుస్సు రాశి వారు అవసరం అయితేనే మాట్లాడండి, లేదంటే మౌనంగా ఉండండి. ధన సంపద మీకు పెరగబోతుంది.